కొల్హాపూర్ నుంచి అమ్మవారిని అయితే నాకు అక్క అయితే ఇచ్చేసింది. మరి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఎలా పూజ చేయాలి, ఎలా అమ్మని స్వాగతించాలి అనేది అనుకున్నాను. నేను పొద్దున్న నుంచి గుడి దగ్గర మాత్రమే అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇంట్లో అసలు నేను పూజ చేయలేదు. రాత్రి 9 గంటలకు నాకు మనసుకు అనిపించింది అమ్మవారి దగ్గర నాకు శ్రీచక్రం వేసి అమ్మవారిని స్వాగతించాలి అని. 9 o'clockకి నేను ఆ ముగ్గునైతే స్టార్ట్ చేశాను. అమ్మ నేను ఈ ముగ్గునైతే వేయాలని నాకు మనసుకు అనిపిస్తూ ఉంది. నేను ఎటువంటి తప్పు లేకుండా ఈ శ్రీచక్రాన్ని నీ ముందు వేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారిని దండం పెట్టుకొని నేనైతే ముగ్గునైతే స్టార్ట్ చేశానన్నమాట. నేను ఫస్ట్ టైమే ఈ శ్రీచక్రాన్ని వేయడం అయితే జరుగుతుంది. కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలామంది అనుకోవచ్చు శ్రీచక్రం అనేది ఎంతో పవిత్రమైనది, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అనే ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ నేను అక్కడంతా శుద్ధి చేసి పసుపు నీళ్ళతో ఎంతో ప్రేమగా భక్తితో మాత్రమే వేశాను. భక్తిని మాత్రమే మీరు చూస్తారని అనుకుంటున్నాను. అందరూ అనుకోవచ్చు ఏంటి ఒక చిన్న ఫోటోకే ఇంత ఆనందమా, ఇంత సంతోషమా అని చెప్పేసి. ఆమె కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారు రావాలి అనుకున్నంటే అది ఏ రూపంలో అయినా రావచ్చు. అది ప్రసాదంగా అయినా రావచ్చు, లేకపోతే విగ్రహ రూపంలో అయినా రావచ్చు, లేదు అంటే ఏదైనా ఒక దారంగా అయినా కూడా ఎవరైనా మనకు ప్రజెంట్ చేయొచ్చు. సో మనకి ఏదైనా కూడా అది మనకు ఒక ఆశీర్వాదం లాగే అనుకోవాలి. చూడండి ఇలా ఈ పిల్లలు కూడా ఇంటికి వచ్చి అమ్మ నువ్వు చాలా బాగా వేసావే అని చాలా సంతోషంగా అక్కడే ముగ్గు దగ్గర ఇలా కూర్చుండిపోయి చూస్తూ ఉన్నారు. నేను అమ్మవారికి ఒక్క సేమియా నైవేద్యం పాలతో చేసింది మాత్రమే పెట్టాను. ఉన్నంతలోనే సంతోషంగా అమ్మవారిని అలా చూసుకుంటూ లైటింగ్స్ పెట్టుకొని చాలా టైం నేను పీస్ఫుల్గా అమ్మతో ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ.